ఓం శ్రీ అయ్యప్ప స్వామినే నమః. ఈరోజు మనం ఈ వీడియోలో అయ్యప్ప స్వామి పూర్తి చరిత్ర గురించి తెలుసుకుందాము. పూర్వకాలంలో మహిషాసురుడు అనే క్రూరాతి క్రూరుడైన రాక్షసుడు ఉండేవాడు. అతనికి ముల్లోకాలు జయించాలన్న కోరిక ఉండేది. అందుకోసం తనకి మరణం రాకుండా ఉండేందుకు బ్రహ్మదేవుని కోసం తీవ్రమైన తపస్సు చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకుంటాడు. నాకు ఎటువంటి మగప్రాణి నుండి మరణం సంభవించకుండా ఉండేలా వరమివ్వు. ఎలాగూ నాకు ఈ శక్తిహీనులైన ఆడవారంటే భయం లేదు అని అంటాడు మహిషాసురుడు. బ్రహ్మ సరే అని అతను అడిగిన వరం ఇస్తాడు. దాంతో అతని ఆకృత్యాలు మరింత పెరిగి యజ్ఞాలు చేసేవారిని చంపేసేవాడు, వేదపఠనం చేసేవారిని హింసించేవాడు. భయంతో ఎవరు యజ్ఞాలు కానీ వేదపఠనం కానీ చేయకుండా మానేశారు. చివరికి శివకేశవుల పూజను కూడా నిషేధించాడు ఆ రాక్షసుడు. స్వర్గంపై దండెత్తి దేవతలను చిత్రహింసలు పెట్టి అమరావతిని ఆక్రమించాడు. సకల దేవతలు అతనికి మగప్రాణి నుండి ఎటువంటి భయం లేదు కాబట్టి అందరూ కలిసి జగన్మాత పరమేశ్వరి దగ్గరికి వెళ్లి ఆమెను శరణు వేడారు. అమ్మవారు తన అంశతో, హరిహరుల అంశతో సకల దేవతల తపస్సుని మేళవించి భయంకరమైన చండికాదేవి రూపాన్ని ధరిస్తుంది. బగబగా మండుతున్న ఎర్రటి నేత్రాలతో, దేవతలు సమర్పించిన ఆయుధాలతో కథనరంగంలోకి దూకుతుంది ఆ అమ్మవారు. ఆ మహిషాసురునితో ఘోరమైన యుద్ధం చేయనారంభించింది చండికాదేవి. అలా 15 రోజుల పాటు భీకరమైన యుద్ధం జరుగుతుంది. మహిషాసురుడు తన రూపాన్ని మారుస్తూ ఆ దేవత నుండి తప్పించుకుంటూ ఉంటాడు. చివరగా ఆ అసురుడు మహిష రూపం ధరించినప్పుడు చండికామాత తన ఎడమకాలితో తొక్కి త్రిశూలంతో అతని తలను ఖండిస్తుంది. అలా జగన్మాత లోకాలకి శాంతిని కలిగిస్తుంది. తన అన్నైన మహిషాసురుని మరణం గురించి తెలుసుకున్న మహిషి కోపంతో ఊగిపోతూ దేవతలపై తీవ్రమైన పగతో రగిలిపోతూ ఉంటుంది. దేవతలకి నరకాన్ని చూపించాలని నిర్ణయించుకొని అందుకోసం బ్రహ్మ గురించి కఠోరమైన తపస్సు చేయనారంభించింది. ఆమె కర్ణ కఠోరమైన స్వరంతో లోకాలు దద్దరిల్లుతున్నాయి. అలా ఎంతగా తపస్సు చేసినా బ్రహ్మ రాకపోయేసరికి మహిషి పట్టు విడవకుండా తన శరీరం ఎముకల గూడులా మారిపోతున్నా సరే తపస్సు చేస్తూనే ఉండిపోయింది. చివరికి ఆ బ్రహ్మదేవుడు రాక తప్పలేదు. మహిషి, నీ తపస్సుకు మెచ్చాను, నీకు ఏం వరం కావాలో కోరుకో అంటాడు ఆ బ్రహ్మ. దేవా, నేను ఇంద్రాది దేవతలను కూడా అలవోకగా జయించగలను. కాని ఆ హరిహరులు పన్నాగాలు వేసి నన్ను చంపెదరు. అసలే మా అన్నను కుట్రపూరితంగా చంపారు. ఆయన్ని కోల్పోయిన బాధ నన్ను కలిచివేస్తుంది. అందుచేత హరిహరుల నుండి నాకు మరణం లేకుండా చేయుము అని అంటుంది. బ్రహ్మ సంశయంలో ఉండగా మహిషి వెంటనే, అలా లేని ఎడల హరిహరులకు జన్మించిన బిడ్డ వల్ల నాకు మరణాన్ని సంభవించేలా వరం ఇవ్వుదేవా అని అడుగుతుంది. అంతేకాకుండా అతను 12 ఏళ్లు సాధారణ మనిషిలా భూలోకవాసం చేసిన తర్వాతే నన్ను చంపే శక్తిని అతనికి సంక్రమించేలా చేయండి అని అడుగుతుంది. అప్పుడు బ్రహ్మ తథాస్తు అని పలికి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ రాక్షసి ఉద్దేశం ఏమిటి అంటే, శివకేశవులు ఇద్దరూ మగవారు కదా, మరి వారికి బిడ్డలు ఎలా జన్మిస్తారు అనుకొని తన తెలివిని తానే మెచ్చుకుంటూ వికటట్టహాసంగా నవ్వసాగింది. ఇది ఇలా ఉండగా భస్మాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుని కోసం ఒంటికాలిపైన ఘోరమైన తపస్సు చేయసాగాడు. అతని భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు ఏం వరం కావాలో కోరుకో అంటాడు. అతను ఒక విచిత్రమైన కోరిక కోరుకోవాలి అని అనుకుంటాడు. తన శత్రువులు ఎటువంటి బాధ నొప్పి లేకుండా, తన చేతులకి కష్టం లేకుండా, ఎటువంటి ఆయుధాలు లేకపోయినా ఎదుటివారిని చంపేయాలి అని అనుకుంటాడు. దానికోసం అతను ఎవరి తలపైన అయితే చెయ్యి పెడతాడో వారు భస్మమైపోవాలని కోరుకుంటాడు. దాంతో శివుడు ఆలోచనలో పడి, ఈ కోరిక వలన ఇతరులకు హాని జరిగే ప్రమాదం ఉంది, మరేదైనా కోరిక కోరుకో భస్మాసురా అని అంటాడు. శివ, నిన్ను మెప్పించిన భక్తునికి ఇదేనా నీవు ఇచ్చే విలువ? తగదు ఈశ్వర, ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు భస్మం చేసే వరమే కావాలి అని పట్టుపడతాడు. ఇక శివుడు చేసేది లేక తదాస్తు అని వరమిస్తాడు. దాంతో ఆ వరంతో 1000 ఏనుగుల శక్తి వచ్చిన భస్మాసురుడు, ఓ పరమేశ్వర, నేను వరం అడిగితే తటపటాయించావు. నువ్వు వరం ఇచ్చితివో లేదో నాకెలా తెలుస్తుంది? అందుకే నీ తలపైనే చెయ్యి పెట్టి నాకు నువ్విచ్చిన భస్మశక్తిని ప్రయోగిస్తాను అని అంటాడు. దాంతో ఆ పరమేశ్వరుడికి ఏం చేయాలో అర్థం కాక పరుగులు అందుకుంటాడు. ఇదంతా దివ్యనేత్రములతో చూస్తున్న శ్రీహరి వెంటబడుతున్న భస్మాసురుణ్ణి చూసి నవ్వుతూ శివునికి వచ్చిన ఆపద నుంచి తప్పించడానికి వయ్యారాల అందగత్తె మోహిని రూపంలో అక్కడికి వస్తాడు. ఆమె అందాన్ని చూసి ఒక్కసారిగా ఆ భస్మాసురునికి మతిభ్రమిస్తుంది. ఆహా, రాక్షస సుందరాంగుడా, ఏమి ఈ పిచ్చిగడ్డము?
చూడ్డానికి ఇంతగా నిగనిగలాడుతున్నావే, కాస్త ఆగుము, ఎందుకు ఈ పిచ్చి పరుగులు అని మైకపు కళ్ళతో మునిపంటితో పెదాల్ని కొరుకుతుంది. దాంతో ఆ భస్మాసురునికి గుండె జారినంత పనైపోతుంది. ఆ మోహిని మాయలో పడి ఆమె నాట్యం చేస్తుంటే అతను కూడా నాట్యం చేశాడు. ఆమె నవ్వు విసిరితే అతను కూడా నవ్వాడు. ఆమెను తన కౌగిల్లో బంధించడానికి చూపులు కలుపుతూ ఆ వికారమైన ముఖంతో శృంగారాన్ని ఒలికిస్తూ దరికి చేరాడు. కాని ఆ మోహిని తప్పించుకుంటూ కాస్త దూరంగా వెళ్లి దగ్గరగా రమ్మని సైగ చేస్తూ ఒక రకమైన భంగిమలను ఆచరిస్తూ తన చేతిని తలపైన పెట్టింది. అతను కూడా అదే మాయలో తన చేతిని తలపై పెట్టుకున్నాడు. అంతే, ఇక భస్మమైపోయాడు. శివుడు కూడా ఆ మోహిని మాయలో పడి ఆమె ఒంటి నుండి వస్తున్న ఆ పరిమళాలకి తనని తాను మైమర్చిపోయి ఎవరు నీవు అని మహాశివుడు అనగా, నేను ఎవరినీ కాదు, మీరు నన్ను ఎలా చూస్తే అలా కనిపిస్తాను అంటుంది. ఆ క్షణంలో పరమేశ్వరుడు అలా చూస్తూ ఉండిపోయాడు. కానీ దాని వెనకున్న పరమార్థం ఏమిటో ముందు ముందు మనకే తెలుస్తుంది. హరిహరులు ఇద్దరూ రసవత్తరంగా నాట్యమాడగా వారి కలయికతో ఒక శ్వేత బిందువు ఉద్భవిస్తుంది. అందులో నుండి హరిహరుల శక్తితో ప్రకాశవంతమైన వెలుగులో అయ్యప్ప స్వామి వారు ఉద్భవిస్తారు. అయ్యప్ప స్వామి వారి పుట్టుక లోకాలను పీడిస్తున్న మహిషిని అంతం చేయడం కోసమే. బ్రహ్మ ఇచ్చిన వరం కారణంగా హరిహరుల కలయిక జరుగుతుంది. కలియుగంలో ధర్మం ఒంటిపాదం పైన నిలబడి ఉంటుంది. ధర్మదేవతకి భారాన్ని తగ్గించడానికి, లోకానికి శాంతి కలిగించడానికి అయ్యప్ప స్వామి వారు ఉద్భవిస్తారు. ధర్మాన్ని కాపాడేందుకు హరిహరుల కలయికతో అయ్యప్ప స్వామి వారు ఆవిర్భవించారు. అందుకే ఆ హరిహర సుతుణ్ణి ధర్మశస్త అని కూడా పిలుస్తుంటారు. బాలుడైన అయ్యప్ప స్వామి వారిని హరిహరులు పంబా నది తీరం దగ్గర వదిలి వెళ్లిపోతారు. ముగ్ధ మనోహరమైన ముఖవర్చస్సుతో ఒక దట్టమైన అడవిలో పడుకొని దోలలాడుతూ నవ్వుతూ ఉంటాడు ఆ స్వామి. ఆ బాలుని మెడలో ఒక సువర్ణ గంట కట్టబడి మెల్లగా మ్రోగుతూ దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపిస్తూ ఉంటుంది. ఆ సువర్ణ గంట పేరు మణి. అది కంఠాన ధరించి ఉంది కాబట్టి ఆయనకి మణికంఠ అన్న పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు. ఆ ప్రకాశానికి వేటకు వెళ్తున్న పందల రాజపు రాజు రాజశేఖరుని చూపు ఆ బాలుడిపై పడుతుంది. క్రూరమ తిరిగే ఈ కారడవిలో ఇక్కడ ఈ బాలుణ్ణి ఎవరు వదిలేశారు అని అటు ఇటు చూస్తారు. కానీ ఆయనకి ఎవరూ కనిపించరు. మహాశివుడు ఒక ముని రూపంలో వచ్చి, ఈ బిడ్డ నీకు దేవుడి ఇచ్చిన బిడ్డ, నీకు బిడ్డలు లేరు కదా అనగానే, అవును స్వామి, ఆ పరమేశ్వరుడే నాకు ఈ బిడ్డను ప్రసాదించాడేమో అని సంతోషిస్తూ ఆ ముద్దు కొలిపే బాలుని వైపు చూడగా ఆ బిడ్డ నవ్వుతూ కనిపించాడు. తన చేతులపై ఎత్తుకొని రాజు సంతోషంగా ఆ పిల్లవాడిని రాణి దగ్గరికి తీసుకెళ్తాడు. ఆమె కూడా చాలా సంబరపడిపోతూ ఆ బిడ్డని అపురూపంగా పెంచుతూ వస్తుంది. స్వామి వచ్చిన వేళా విశేషాన 1 సంవత్సరం తిరగక ముందే రాజ్యంలో ఎన్నో మార్పులు వచ్చాయి. రాజ్యం సుభిక్షంగా కలకల్లాడుతూ ఉంది. మహారాణికి కడుపు పండి ఒక పిల్లవాడు జన్మించాడు. అతని పేరు రాజరాజుగా నామకరణం చేస్తారు ఆ దంపతులు. అయ్యప్ప స్వామి వారు చిన్న వయసులోనే రాజగురువు దగ్గర అస్త్రశస్త్రాలని సకల విద్యలని నేర్చుకునేస్తాడు. ఎంతో దూరం నుండి చెట్టుకు వేలాడుతున్న మామిడి పళ్ళ గుత్తిని అంచనా వేసి గురి తప్పకుండా ఆ గుత్తికి మాత్రమే కొట్టేవాడు. ఇది చూసిన గురువుకి అర్థమైపోతుంది అతను సామాన్యమైన వ్యక్తి కాదని, దైవ లక్షణాలు ఆ బాలుడిలో కనిపిస్తున్నాయి అని చెప్పి. కానీ ఏ కార్యం మీద ఈ బాలస్వామి ఇక్కడికి వచ్చారో అని ఆయన్ను చూస్తూ మురిసిపోయేవాడు ఆ గురువు. పుట్టుకతోనే చూపు లేకుండా చెవిటివాడిగా పుట్టిన పిల్లవాడిని చూసి గురువు బాధపడుతూ ఉండగా మణికంఠుడు ఆ పిల్లాడికి చూపుని ప్రసాదిస్తాడు. పిల్లాడి అవిటితనాన్ని పోగొట్టి గురుదక్షిణ తీర్చుకుంటాడు. ప్రజలందరూ అయ్యా అప్ప అంటూ ఎప్పుడూ అయ్యప్ప స్వామి చూపిస్తున్న ప్రేమకి అతని విలువిద్యను చూస్తూ ఉండిపోయేవారు. కన్న తల్లిదండ్రులు కాకపోయినా ఆయన వారిని అమితమైన ప్రేమానురాగాలతో చూసేవాడు. అయ్యప్ప స్వామి వారికి యుక్త వయసు రానే వచ్చింది. రాజశేఖరుడు తన పందల రాజ్యపు రాజుగా మణికంఠుడికి పట్టాభిషేకం చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. ఇదే విషయం అందరికీ చెప్పి వారి సలహా కూడా అడుగుతాడు. సభాముఖంగా అందరూ సంతోషిస్తారు, ఒక్క ప్రధానమంత్రి తప్ప. ఎందుకంటే అయ్యప్ప స్వామి మంత్రి ఆటల్ని సాగించేవాడు కాదు. ఆయన ఆవిలిస్తే పేగులు లెక్క పెట్టి తప్పుల్ని ఎత్తి చూపేవాడు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ మణికంఠునికి పట్టాభిషేకం జరగకూడదని భావించి మహారాణి దగ్గరికి వెళ్లి తన పావుల్ని కదిపాడు. మంత్రి మహారాణితో
ఇలా అంటాడు, తల్లి, ఏమిటి మీరందరూ చేస్తున్నది? సొంత కుమారుడు ఉండగా దత్తపుత్రునికి పట్టాభిషేకం చేయుటయా? నీ పిల్లవాడు పెద్దయ్యాక పదవిని కోరుకోడా? కన్న తల్లిగా అతన్ని మీరు మోసం చేసినట్లు కాదా? అతను ఒక బానిసగా మణికంఠుని దగ్గరే ఉండిపోవాల్సిందేనా? మీరే ఆలోచించుకోండి అని చెప్పి విషం చల్లుతాడు ఆ మంత్రి. మొదట ఆ మాటల్ని పట్టించుకోని మహారాణి ఆ తర్వాత తల్లి ప్రేమ గుర్తొచ్చి కంగారు పడి మణికంఠుడు రాజు అవ్వకూడదని నిర్ణయించుకుంటుంది. మంత్రి, రాణి ఇద్దరూ కలిసి ఆ మణికంఠుణ్ణి ఎన్నో విధాలుగా మట్టు పెట్టడానికి ప్రయత్నిస్తారు. కానీ మణికంఠుడు అన్నిటినీ తుడిచిపెట్టేస్తాడు. ఈ ప్రమాదాలలో ఒక్కసారి మాత్రమే మణికంఠుడికి బలమైన గాయమవుతుంది. ఆ సమయంలో తన తండ్రి అయిన పరమేశ్వరుడే ఒక సాధువు రూపంలో వచ్చి గాయం నయం చేస్తాడు. పట్టాభిషేకాన్ని ఎలాగైనా ఆపాలని రాణి తనకి విపరీతమైన తలనొప్పి వచ్చినట్లు ఎన్నో రోజులుగా మంచంపైనే పడి నాటకమాడుతుంది. మంత్రిపురమైన వైద్యులందరూ రాణిగారికి ఆ తలనొప్పి తగ్గాలంటే పులిపాలు తీసుకురావాలని చెప్తారు. పులిపాలు తేవాలంటే అది అప్పుడే పిల్లలకి జన్మనిచ్చి ఉండాలి. అలాంటి దాని జోలికి వెళ్తే ఖచ్చితంగా ప్రాణాల్ని హరించేస్తుంది. రాజ్యంలో ఎంతో మంది వీరులు పులిపాలు తేవడానికి వెళ్లి ఒట్టి చేతులతో తిరిగి వస్తారు. తండ్రి, పులిపాలు తేవడానికి నన్ను పంపించండి అని అయ్యప్ప అడగగా రాజైన రాజశేఖరుడు అస్సలు ఒప్పుకోడు. అయ్యప్ప స్వామి వారు ఎలాగోలా ఒప్పించి అడవికి వెళ్తుండగా ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు రాజు దగ్గరుండి చేస్తాడు. 2 అరలు గల మాసిపోకుండా ఉండే నీలం రంగు సంచులలో ఒక 3 కన్నుల టెంకాయను, భగవంతుని కొరకు నివేదన వస్తువులు, ఇక 2వ అరలో యాత్రకు ఉపయోగించే సామాగ్రి, తినుబండారాలు, దినుసులు కట్టి ఆ సంచిని మణికంఠునికి ప్రేమతో అప్పగిస్తాడు రాజు. ఆ మూటనే ఇప్పుడు ఇరుముడి అంటారు. ఈ ఇరుముడిని శిరస్సును ధరించి క్రూర మృగాలు తిరిగే అడవిలో ఒంటరిగా ప్రయాణిస్తూ ఉంటాడు మణికంఠుడు. ముల్లోకాలను పీడిస్తున్న దేవతలను చిత్రహింసలు పెడుతూ ఆ అడవిలోని గిరిజనుల ప్రాణాలను హరించేస్తున్న మహిషితో యుద్ధం చేసే సమయం రానే వచ్చింది. అప్పుడే నారదుడు నారాయణ నారాయణ అంటూ మహిషి చెంతకు వెళ్లి నిన్ను అంతమొందించడానికి ఆ హరిహరసుతుడు వచ్చేశాడు అనగానే భారీ కాయురాలైన మహిషి కోపంతో ఊగిపోయింది. అయ్యప్ప స్వామి వారు ఆ మహిషితో భీకరమైన యుద్ధానికి తలపెడతాడు. మహిషి అడుగులకి పెద్ద పెద్ద వృక్షాలే నేల కొరిగిపోతున్నాయి. ఆ యుద్ధాన్ని చూడ్డానికి దేవతలు భూమికి దిగివచ్చారు. గేదె మొహంతో ఆవేశంతో రగిలిపోతూ ఒక్కసారిగా స్వామి మీదకు దూకింది. అయ్యప్ప స్వామి వారు ఆ మహిషిని పట్టుకొని నేలకు వేసి బలంగా బాదాడు. ఆ తర్వాత ఆ మహిషిపై తాండవమాడాడు. దానితో ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఊపిరి ఆడక ఆ మహిషి మరణిస్తుంది. మరణించిన ఆ ఘోరమైన శరీరం నుండి లీలావతి అనే అందగత్తె బయటికి వస్తుంది. ఆమె పూర్వజన్మలో ఒక మహాముని కుమార్తె. అందచందాలు కలగలిసిన సుందరి. ముని దగ్గర శిష్యరికం చేస్తున్న దత్తాత్రేయునిపై ఆమె మనసు పడి తన వాంఛ తీర్చుకోవడానికి దత్తాత్రేయుని వివాహం చేసుకుంటానని తన తండ్రితో అంటుంది. తల్లి, నా దగ్గర శిష్యరికం చేస్తున్న ఆ దత్తాత్రేయుడు నీకు అన్నలాంటివాడు. సమయం వచ్చినప్పుడు నీకొక మంచి వరుణ్ణి చూసి వివాహం చేస్తాను. కాబట్టి నీ వ్యర్థమైన ఆలోచనలు మానుకో అంటాడు. అతను నాకెందుకు అన్న అవుతాడు అని ఆ ముని ఎంత చెప్పినా వినకపోవడంతో, ఏమిటి మహిషిలా ఈ పిచ్చి మొహము? వచ్చే జన్మలో నీవు మహిషివై పుట్టుగాక అని శపిస్తాడు. అలా ఆ తర్వాత జన్మలో లీలావతి మహిషిలా పుడుతుంది. ఇక అయ్యప్ప స్వామి వారి చేతిలో మరణించాక ఆమెకి శాప విమోచనం కలుగుతుంది. మన్మధుడు వంటి ఆ స్వామిని చూడగానే లీలావతి సిగ్గుపడుతూ సన్నగా నవ్వుతూ తనని పెళ్లి చేసుకోమని వేడుకుంటుంది. లీలావతి, ఇంకనూ నీ వ్యామోహపు వాసనలు విడలేకపోతున్నావే? ఈ జన్మలో నేను అస్ఖలిత బ్రహ్మచారిని కాబట్టి నేనెవరినీ వివాహం చేసుకోను. మరేదైనా కోరిక ఉంటే అడుగుము అని స్వామివారు అంటారు. లీలావతి కంట నీరు కారుతూ ఉండగా, స్వామి, నన్ను క్షమించండి. మీకు ఎల్లప్పుడూ పూజ చేసుకుంటూ ఉండేలా నన్ను ఆశీర్వదించండి స్వామి అని కోరుకుంటుంది. దాంతో మిక్కిలి సంతోషించిన స్వామివారు, ఇక మీదట నీవు మాలికా పురోత్తమగా నా భక్తుల చేత పూజలు అందుకుంటావు అని స్వామివారు సెలవిస్తారు. దాంతో నేటికి ఆ మహిషి రూపధారి అయిన లీలావతి మాలికా పురోత్తమగా శబరిమలలో పూజలు అందుకుంటూ ఉంటుంది. ఇదంతా గమనిస్తున్న పరమేశ్వరుడు మణికంఠుని దగ్గరికి వచ్చి, నాయనా, ఇక నీవు ఈ భూమి మీదకు వచ్చిన కార్యం ముగిసింది అనగానే, లేదు స్వామి, నేను చేయాల్సిన కార్యం ఇంకా మిగిలే ఉంది.
పులిపాలు తెస్తానని నన్ను పెంచిన తల్లికి మాట ఇచ్చాను. అది పూర్తి చేసుకున్న తర్వాత నేను ఈ అవతారాన్ని చాలిస్తాను అంటాడు. అప్పుడే ఇంద్రాది దేవతలు, నీ వలన లోకాలకి శాంతి కలిగింది కాబట్టి మేమందరం నీ కోసం పులులుగా మారుతాము, మీరు కాదనకుండా మా పైన ఎక్కండి అని ఇంద్రాది దేవతలు అడగగానే స్వామివారు చిరునవ్వుతో సరేనని ఒక పులి మీద ఎక్కి రాజ్యానికి వెళ్తుంటాడు. పులుల గుంపు మధ్య మణికంఠుణ్ణి చూసిన ప్రజలు మూర్ఛుల్లి పడిపోయారు. మరికొంతమంది భయంతో పరుగులు అందుకున్నారు. కోట చేరుకున్నాక మణికంఠుణ్ణి రాజు రాణి చూస్తారు. కపట బుద్ధితో కుట్రలకు పాల్పడిన రాణికి ప్రధానమంత్రికి కాసేపు ఇంద్రియాలు పనిచేయకపోతాయి. వెంటనే వారు స్వామివారితో, స్వామి ఈ పులులు పంపించేసేయండి, మాకు భయంగా ఉంది, మా తప్పులను క్షమించండి స్వామి అని వేడుకుంటారు. స్వామి, మీరు సాధారణ వ్యక్తి కాదని మేము గుర్తించలేకపోయాము, మీరు ఈ రాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తుడు అవ్వండి అని పరిపరి విధాలా వేడుకుంటారు. మణికంఠుడు వారిని ఒక చిరునవ్వుతో క్షమించేశాడు. కానీ తల్లిదండ్రులారా, నేను వచ్చిన కార్యం ముగిసింది కాబట్టి నా అవతారం ముగించే సమయం ఆసన్నమైంది అని మణికంఠుడు అనగానే మిగిలిన దేవతామూర్తులు తమ నిజరూపాన్ని ధరించారు. ఆ దేవతలు మనస్ఫూర్తిగా అక్కడ వారిని ఆశీర్వదించి తమ లోకాలకి వెళ్ళిపోతారు. నాకు ఎందులకు ఈ రాజ్యములు, నా తమ్ముడికే ఇవి సిద్ధించాలి అని ఎంత చెప్పినా వినకుండా బలవంతం చేస్తున్న తల్లిదండ్రులతో, మీరు నన్ను అయ్యా అప్పా అని ఇన్ని రోజులు ఎంతో ప్రేమగా పిలిచారు, ఇక మీదట నా భక్తులు నన్ను అయ్యప్ప అని ప్రేమగా పిలుచుకుంటారు, ఈ బాణం ఎక్కడ పడితే అక్కడ నాకు మందిరాన్ని నిర్మించండి అని మణికంఠుడు అంటాడు. ధనస్సు నుండి వేగంగా గాలిలోకి దూసుకుపోతున్న బాణం శబరిమలలో నేలకి బలంగా గుచ్చుకొని నిలబడుతుంది. నన్ను మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో మండలం రోజులు మాల ధరించి నన్ను ఇష్టంగా కొలిచి పాదరక్షలు లేకుండా ఎటువంటి వ్యామోహాలు లేకుండా నిత్యం నన్నే తలుస్తూ ఎవరైతే నేను చెప్పిన 18 నియమాలు పాటిస్తారో వారు కోరుకున్నది ప్రసాదిస్తాను అని చెప్పి మాయమైపోతాడు. మండలం అంటే 41 రోజులు. స్వామివారి ఇష్టానుసారం రాజు అక్కడ ఆలయాన్ని నిర్మిస్తాడు. 18 మెట్లు ఆయనే కట్టిస్తాడు. విగ్రహాన్ని ప్రతిష్ఠించడంలో కాస్త అనుమానాలు తలెత్తడంతో ఆలోచనలో పడతాడు రాజు. అప్పుడు స్వయంగా అయ్యప్ప స్వామి వారే పరశురాముణ్ణి పంపించి తన విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేస్తాడు. అప్పటి నుండి స్వామివారు శబరిమలలో శిలారూపంలో ఉంటూ మాలలు ధరించి వస్తున్న భక్తుల్ని కటాక్షిస్తూ ఉన్నారు. 18 కొండలెక్కి అష్టకష్టాలు పడి ఆఖరికి 18 మెట్లెక్కి స్వామిని దర్శించుకుంటారు. ఈ మండల దీక్ష తర్వాత ఎంతో మంది తమ చెడు వ్యసనాలను ఆ స్వామివారి అనుగ్రహంతో పూర్తిగా మానేసి ఉంటారు. అయ్యప్ప మాల స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి మాత్రమే కాదు, మనిషిని సన్మార్గంలో పెట్టే ఒక గొప్ప దీక్ష. స్వామియే శరణం అయ్యప్ప. అయ్యప్ప స్వామి వారి కాళ్ళకి పట్టం ఎందుకు కట్టి ఉంటుంది అంటే, స్వామివారు భక్తులను అనుగ్రహించడానికి శబరిమలలో ఒంటరిగా యోగాసనంలో కూర్చొని ఉంటారు. అలా దీర్ఘకాలం అభయహస్తంలో ఉండాలి అంటే కాళ్ళు పట్టుజారకుండా ఉండాలి. అందుకే అయ్యప్ప స్వామి వారిని పెంచిన పండల రాజ్యపు రాజైన రాజశేఖరుడు అయ్యప్ప స్వామి వారికి ఒక యోగ పట్టాన్ని సమర్పిస్తారు. ఆ తర్వాత ఆ పట్టాన్ని నడుముకి కాళ్ళకి బిగించాక స్థిరంగా అక్కడే ఉంటూ భక్తులను అనుగ్రహిస్తున్నారు స్వామివారు. ఇదే రకమైన పట్టాన్ని యోగ నరసింహస్వామి వారు, దక్షిణామూర్తి స్వామి వారు ధరించడం మనం చూస్తూ ఉంటాము. అయ్యప్ప స్వామి వారి ఆలయానికి స్త్రీలు ఎందుకు రాకూడదు అంటే, అయ్యప్ప స్వామి వారు నిష్కలిత బ్రహ్మచారి కాబట్టి ఆడవారు స్వామి చెంతకు రాకూడదని కొందరు చెప్తూ ఉంటారు. అలానే స్వామివారు లోకాలను ముప్పతిప్పలు పెడుతున్న మహిషి అనే రాక్షసుని చంపినప్పుడు ఆ భయంకరమైన శరీరం నుండి లీలావతి అనే ఆమెకు శాప విమోచనం కలిగి బయటకు వస్తుంది. అందగత్తైన ఆమె స్వామివారిని కోరుకుంటుంది. కానీ స్వామివారు, నేను ఈ జన్మలో బ్రహ్మచారిని కాబట్టి నీ కోరిక తీర్చలేను, కానీ నా భక్తులను అనుగ్రహించే భాగ్యాన్ని నీకు ప్రసాదిస్తున్నాను. ఇప్పటి నుంచి నీవు మాలికాపురత్తమ్మగా పేరు పొంది నా భక్తుల్ని అనుగ్రహిస్తుంటావు అని స్వామివారు చెప్తారు. అందుకు లీలావతి ఎంతగానో సంతోషిస్తుంది. ఆమె ఆలయం కూడా స్వామివారి మణిమండపం పక్కనే ఉంటుంది. స్వామివారు మాలికాపురత్తమని గౌరవించి వయసులో ఉన్న ఏ స్త్రీ కూడా దర్శనార్థం రారని అభయమిచ్చారని కొంతమంది చెప్తూ ఉంటారు. మరి అయ్యప్ప స్వామి వారి మాల ధరించే భక్తులకు దుస్తులు నలుపు లేదా నీలిరంగులో ఎందుకు ఉంటాయి అంటే, ఏలినాటి శని 7 సంవత్సరాలు ఉంటుంది. అయ్యప్ప స్వామి వారు శనిదేవునితో, ఎందుకు ప్రజల్ని అంతగా పీడిస్తున్నావు అనగా, దేవా అది నా కర్తవ్యం, అందుకే నేను ఆ పని చేయక తప్పడం లేదు అని శనిదేవుడు అయ్యప్ప స్వామితో చెప్పుకుంటాడు. దాంతో సరే అని అయ్యప్ప స్వామి, నా భక్తులు అష్టకష్టాలు పడుతూ వారి అలవాట్లను దూరం చేసుకొని
అడుక్కొని భిక్ష చేస్తూ చలికి వణుకుతూ కఠినమైన నియమనిష్టలు పాటిస్తూ జుట్టును కాని గోర్లను కాని కత్తిరించకుండా 41 రోజులు నా కఠినమైన మండల దీక్షను పూర్తి చేస్తారు. అలాగే నీకు నచ్చిన నల్లని దుస్తులను ధరిస్తారు. అటువంటి వారికి శని ప్రభావం లేకుండా చెయ్యి అంటే శని భగవానుడు సరే స్వామి అని మాట ఇస్తాడు. అందుకే అయ్యప్ప స్వామి వారి భక్తులు నల్లని దుస్తులు ధరిస్తూ ఉంటారు. అయ్యప్ప స్వామి వారు 41 రోజులు మాల వేస్తేనే దీక్షకు సంపూర్ణత లభిస్తుంది. కొంతమంది అర్ధమండలం 11 రోజులు అని వేసుకుంటూ ఉంటారు. నిజానికి అలా చేస్తే దీక్ష అసంపూర్ణంగా అయినట్లే. కాబట్టి మాల వెయ్యాలి అనుకుంటే 41 రోజుల దీక్షను పూర్తి చేయాలి.